ఆది బ్లౌజ్‌తో మెజర్‌మెంట్లు తీసినప్పుడు, ఆదికి తీసుకునే బ్లౌజ్ ఎప్పుడూ కూడా మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా కొలతలొస్తాయండి. మామూలు బ్లౌజుల కంటే. చూడండి క్లాత్ హెచ్చు తగ్గులు కట్ చేయడానికి ఒక పావించి లైన్ గీసాను. దాని మీద ఒక అరించ్ వరకు మళ్ళీ లైన్ గీసాను. అది నడుం పట్టి కుట్టుకోవడానికి. ఇక ఆ లైన్ మీద బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని నీట్‌గా సర్దేసుకొని మెడ ఎలా ఉందో అలాగా డ్రా చేయండి. షోల్డర్ ఎలా ఉందో అలా డ్రా చేయండి. అలాగే మీకు ఇక్కడ చంక ఉంది కదా! చంక మిడిల్‌లో వేలు పెట్టి అక్కడ కరెక్ట్‌గా కుట్టుంటది అక్కడ. నొక్కు పెట్టి కింద మార్కింగ్ ఇక చంక చివరి నుంచి స్ట్రైట్‌గా ఒక లైన్ కిందకి డ్రా చేసేస్తే ఇదే మనకి చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఇప్పుడే ఎక్కువ ఉంటది కాబట్టి, నడుము కొలత తక్కువ ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్ డాట్స్ క్లాత్ వచ్చేస్తది. ఇక ఆ లైన్ నుంచి ఎదరికి ఖర్చు అనేది మీ ఇష్టం. 2 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. నేనైతే 2కి మార్కింగ్ చేసుకున్నాను. చూడండి మనం చేసిన మార్కింగ్‌ని బట్టి చంక రౌండ్‌ని గీసివేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్‌ని తిరగవేయలేదు కాబట్టి ఖర్చులను మనం డ్రా చేసుకోవాలి. మెడ దగ్గర, అలాగే షోల్డర్ దగ్గర, అలాగే చంక దగ్గర కూడా ఇది ఖర్చు లైను కుట్టుకోవడానికి క్లాత్ అన్నట్టు. చూడండి ఆది బ్లౌజ్ కి షోల్డర్ చాలా బిగ్దే కాబట్టి బిగ్గానే వచ్చింది. చూసారా ఎలా ఉందో అలాగా మెజర్మెంట్లు దిగిపోతాయి. ఖర్చు మెయింటెనెన్స్ బట్టి ఖర్చు లైన్ గీసుకోవాలి. నేనైతే పావించులో కుట్టేస్తాను, అరించులో కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఖర్చు ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా మన మీద మనకు ఒక ఐడియా ఉండాలి. మెడ డీపు ఎంత ఉందో అంత వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ సంక కొలత వస్తుంది. ఈ విధానంలో ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.